అన్న రాఘవన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ ఏ నెల అన్న ఇది? ఈ ఏప్రిల్ అన్న. ఏప్రిల్ 25. ఏప్రిల్ 25 సంవత్సరం 26 2026. ఏప్రిల్ 25వ తారీఖు 2026 సంవత్సరం. ఈ డేట్ ఎందుకు చెప్పిస్తున్నామంటే ఈరోజు మనం అద్దంకి దగ్గర ఉన్నటువంటి కాశాపురం విలేజ్లో రాఘవన్న ఫీల్డ్లో ఉన్నాం అనమాట. నేను మీ కృష్ణారెడ్డి, ప్రతిభా బయోటెక్ రీజనల్ మేనేజర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నల్గొండ డిస్టిక్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అదేవిధంగా మీకు మరింత సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి, రైతుల పాలిట ఆత్మబంధువు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి. థ్యాంక్ యూ అన్న. రాఘవన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇది ఏ వెరైటీ అన్న? కృష్ణ అన్న. కళాశా వాళ్ళది కృష్ణ. కళాశా సీడ్స్ వాళ్ళది కృష్ణ. ఎన్ని ఎకరాలు అన్న ఇది? 2 ఎకరాలన్నా. ఇప్పటికి వేసి ఎన్ని నెలలు అన్న? ఇవి వేసి ఆగస్టులో వేసామన్నా. ఆగస్టు ఎన్నో తారీఖు? ఆగస్టు 10వ తారీఖు వేసామన్నా. ఆగస్టు 10. కరెక్ట్ గా మీకు 7 నెలలు కంప్లీట్ అయింది. పచ్చికాయ ఎంత కోసారు? 100 క్వింటాలు కోసామన్నా. 100 క్వింటాలు. తర్వాత పండుగ ఇప్పుడు రెండో కటింగ్, ఫస్ట్ కటింగ్ 15 వచ్చింది, రెండో కటింగ్ కూడా 15 వచ్చింది, మళ్ళీ ఇంకో 30 వస్తాయి. ఇంకా 30 వస్తుంది. 2 ఎకరాల మీద పచ్చికాయ 100 క్వింటాలు కోసారు. అవును. ఒకటే కొత్త కోసారు 100 క్వింటాలు? 3 కటింగ్లు కోసారు. 3 కటింగ్లో 100 క్వింటాలు కోసారు పచ్చికాయలు. తర్వాత ఇప్పటికి పండుగ 30 క్వింటాలు పండుగ కోసాం. 2 కోట్ల, అది కూడా 2 కటింగ్లు కోసారు. ఇప్పుడు ఇంకా తోట అంతా పచ్చికాయ ఉంది. ఇంకా 35 అనుకున్నా నేను. ఇంకా 35 అనుకుంటాం. చెట్టు ఉన్న కాయను గానీ, వచ్చే పూత గానీ, పిండి గానీ, పండి ఉన్న కాయ గానీ, ఏదన్నా కానీ 35 అనుకున్నా. ఏదన్నా కానీ 35 అనుకున్నా. ఏదన్నా ఒకసారి చెట్టు చూపించాలా? చూడండి, చెట్టు అంతా కూడా నువ్వు కాయే, కింద నుంచి పై దాకా. ఏ సురేష్ చూపించు. ఇది చూడండి, అబ్బాయి చూపిస్తున్నాడు కాయ, చెట్టుకున్న కాయని. కింద నుంచి పై దాకా కూడాను మొత్తం కాయ ఉంది. మొక్క కింద నుంచి పై దాకా. ఏందన్నా ఇది తోట ఎంత చెట్టును పెరిగింది? మేము ప్రతిభా బయోటెక్, కుకోలి, అన్నపూర్ణ, స్టఫ్, కుదరత్ అన్ని కృష్ణారెడ్డిని సంప్రదించి మొత్తం అతను ఫాలో అవుతున్నాం. అందువల్ల ఇలా వచ్చింది అనుకున్నా నేను. సురేష్ ఇటు కూడా ఈ చెట్టు కూడా ఎంత హైట్ ఉన్నావా సురేష్ నువ్వు? 5 ఉంటాడా, 4 ఉంటాడా? నీ హైట్ ఉంది తోట? ఫస్ట్ లో హైట్ ఉంది. చూడండి, తోట నిండా కూడా కాయ ఉంది. 100 క్వింటాలు పచ్చికాయ కోసి, 30 క్వింటాలు పండుగాయ కోసి, ఇంకా 30 క్వింటాలు కాయ వస్తుంది అనే రైతు ధీమా. చివరాఖరకు కూడా కొమ్మ, చివరి వరకు కూడాను కాయ. ఇంక ఇది చివరి కొమ్మ. బొబ్బర్ లేదండి ఇంతవడికి. బొబ్బర్ లేదు అసలు, ఎక్కడ బొబ్బర్ దగ్గర ఎక్కడా లేదు. వీటిలో పడి మొక్కలు వేసి నాగర్ సాగర్ మొక్కలు ఉన్నాయి, వాటికి వచ్చింది కానీ దీనికి అనేది లేదు ఎక్కడ. ఈ వెరైటీకి రాలేదు. ఏ రేట్ అమ్మారు యావరేజ్? ఇది పచ్చికాయలు వచ్చి 35 రూపాయలు, 33 అమ్మాము. పండుగ ఎండుకాయ వచ్చి ఫస్ట్ అది కొంచెం నల్లి దెబ్బ తగిలింది, కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి 16,000 పోయింది. ఈసారి 19, 20 అలా పోయింది అనుకున్నా. పచ్చింది గ్యారెంటీ. 18,000 గ్యారెంటీ. ఈసారి క్వాలిటీ బాగుంది. క్వాలిటీ కాయ బాగుంది. పండుగ ఫస్ట్ సార్ అంటేనేమో మొత్తం పచ్చికాయ కొట్టాన, అడుగున మిగిలిపోయిన పండుగ మాత్రమే ఇదే. అవును. తోట ఎక్కడా కానీ చూడండి 7 నెలలు అవుతుంది. ఇంత దిగుబడి వచ్చాక కూడాను ఎక్కడా కూడాను మీరు చూద్దామని వంక పెట్టడానికి కూడాను ఎక్కడా కూడా ఆకు మీద చిన్న ముడత కానీ, వైరస్ కానీ. ఇంకా కాసిద్దండి ఇది. ఇంకో స్టెప్ వచ్చింది, ఇంకో స్టెప్ వచ్చింది అనుకోండి. ఇదిగో ఎంత అనగా తాగుతుందిగా, నీళ్ళు కట్టినాక ఇది మొత్తం వచ్చేసింది. నీళ్ళు కట్టాక ఇదంతా వచ్చేసింది. టోటల్ గా ఈ విత్తనం చాలా మంది రైతులు వేశారు. వాళ్ళకి నాకు తెలిసి ఇంత దిగుబడి రాలేదు. వాళ్ళకంటే అండి ఇప్పుడు మనం ప్రతిభా బయోటెక్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళే వాడుతున్నాం. 100% వాళ్ళ వర్కింగ్ ఉంది. భూమిలో కూడా బాగా మెత్తదనం ఉంటది వాళ్ళ మందులు వాడితే. వేరే ఎరువులు వాడితే మనం అలా రాదు.
పక్కన వాళ్ళది ఏమొచ్చింది, మన చేను పక్కనే ఉంది కదా, ఇదే సేమ్ మొత్తం ఇదే ఇత్తనం, ఇదే ఇత్తనము మనతో పాటు వేసిందే. వాళ్ళకి ఏమొచ్చిందండి 10 క్వింటాలు కూడా రాలా. ఇది పచ్చికాయ కానీ పండుగాయ కానీ? పచ్చికాయ 70 క్వింటాలు కోసారు, 2 ఎకరాల మీద 10 క్వింటాలు పండుగ కోసారు, అంతే అయిపోయింది. 2 ఎకరాల మీద పచ్చికాయ 70 క్వింటాలు కోసారు, పండుగాయ 10 క్వింటాలు కోసారు, అంతే. తోట అయిపోయింది. ఎందువల్ల దానికి దీనికి వేరియేషన్? మన మందులు వేరే, వాళ్ళ మందులు వేరే, మందుల్లో తేడా. ప్రతిదీ మనం కృష్ణారెడ్డి గారిని సంప్రదించి చేస్తున్నాం. అతను చెప్పింది ఫాలో అయితే పంట ఇలా పండిద్ది, అది గుర్తుపెట్టుకోండి రైతులు ఎవరైనా కానీ. ఏమండి, మా యూట్యూబ్ చూసే రైతులు ఇంకేం సలహా ఇవ్వగలుగుతారు మీరు? నా సలహా ఒకటే అండి, ప్రతిదీ కృష్ణారెడ్డి గారిని సంప్రదించండి. మనకి పెట్టుబడి ఒక రేటు లేకపోయినా కానీ పంట పండిద్ది. మనకు పంట పండి రేటు ఉందంటే రైతు అదృష్టం మారిపోద్ది. అతను ఫాలో అవ్వండి దయచేసి, అందుకని నేను ఏం చెప్పలేను. నాకు ఈ వాడటం వల్లే నాకు ఇంత రిజల్ట్ వచ్చింది, ఇంత ఈల్డింగ్ రావడానికి కారణం కూడా. వేరే మందులు అసలు మేము వాడం, మొత్తం ప్రతిభ బయటకు వాడేది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు మిరప తోట? నేను 25 సంవత్సరాలు చేస్తున్నానండి. కానీ ఈ సంవత్సరం పండింది వాళ్ళ యాండవర్లో పండించినంత పంట నేను ఎప్పుడు తీలా. కృష్ణారెడ్డి గారిని ఫస్ట్ మొక్క స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ దాకా అతనే ఫాలో అయ్యాను. అతను చెప్పినట్టే ఫాలో అవుతా. నా సొంత నిర్ణయం ఏం తీసుకోవాలి ఈ సంవత్సరం. అతను చెప్పినట్టు విన్నాను కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉంది నా తోట ఈ రోజు. టోటల్ గా మీరైతే సాటిస్ఫై? అవును. అందులో ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా కలిసింది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. నాకు 4 ఎకరాల మీద 100 క్వింటాలు అవుతుందండి. 4 ఎకరాల మీద 100 క్వింటాలు అవుతున్నాయి అంటే మీరు యావరేజ్ 25 క్వింటాలు తీసుకున్నారు. ఇది ఎక్కువ వచ్చినా తేజ కొంచెం తగ్గినా కూడా. ఇది పచ్చికాయ కాకుండా? పచ్చికాయ కాకుండా ఎండుకాయ 100 క్వింటాలు అవుతుంది. ఎండుకాయ 100 క్వింటాలు అవుతుంది. అవును. ఓకే. టోటల్ గా అయితే ఈ మందులు వాడుకోవడం వల్ల మీరు ఫుల్ సాటిస్ఫై? అవును. ప్రతి ఒక్కరు వాడండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఎన్ని ఎకరాలు అయిపోతున్నారు? 10 ఎకరాలు వేస్తున్నాను మిర్చి. ఓకే. 10 ఎకరాలు కూడా కృష్ణారెడ్డి గారు సంప్రదించి నాకే వేస్తా. ఇది నా సొంత నిర్ణయం, ఏది చేయను. అతన్ని ఫాలో అవ్వండి, మీరు పంట గ్యారంటీ. 10 ఎకరాలకు కూడాను మీరు ప్రతిభా బయోటెక్ వాళ్ళ మందులే వాడుతున్నారా? అవునండి, అయ్యే వాడతాం. అయ్యే వాడాలని సాటిస్ఫై? అవును. టోటల్ గా అయితే మీరు ఫుల్ జోష్ లో ఉన్నారు? అవును. దిగుబడితో నాకు 4 ఎకరాల మీద 12-13 లక్షలు మిగులుతుందండి ఖర్చులు పోయి. ఓకే. టోటల్ గా అయితే ఫుల్ సాటిస్ఫై లో ఉన్నారు? అవును. మీ పెట్టుబడి అంతా కూడాను మీకు ఫస్ట్ లో దిగిన 100 క్వింటాల పచ్చికాయ మీదనే వచ్చేసింది? అవును. దీని పెట్టుబడి వచ్చేసింది. దీని పెట్టుబడి మొత్తం కూడా వచ్చేసింది? అవును. ఓకే. ఫస్ట్ లో నెల్లి దెబ్బ తగిలి చేను పీకేమన్నారండి, కానీ అతను వచ్చి చూసి వాళ్ళ మందులు వాడినాక చేను ఈ స్టేజ్కి వచ్చింది. ఎర్రంగా పోయి చూద్దామన్న కూలీలు కూడా దున్నేసి ముక్కదాన్ని వేసుకోమన్నారు. కృష్ణారెడ్డి గారు వచ్చి దాన్ని చూద్దాము, వాడు నేను చెప్పినట్టు వాడన్నాడు, వాడాము. అది నల్లి వచ్చి కాసినా కూడా 60 క్వింటాలు దిగుబడి వచ్చింది 2 ఎకరాల మీద. మీ హైట్ ఎంత? అది 5.5 అండి. 5.5. మీ మొక్క మీకు ఎంత కాడికి వస్తుంది? నాకు నా బుధాల కాడికి వచ్చిందండి. ఇప్పుడు అంటే హైట్ తగ్గిందండి, కాయ బరువై. ఫస్ట్ లో నా తల ఒకటే అవపడేది. ముందు కొట్టాలని ఆ బట్టలు తెలిసిపోయాయి. టోటల్ గా అయితే మీరు ఫుల్ సాటిస్ఫై గా ఉన్నారు? అవును. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి. మీ ఊరు? మాది జే పంగులూరు మండలం, ప్రకాశం జిల్లా, కశ్యాపురం గ్రామం. మీ ఫోన్ నంబరు? 9949463212. ఏదైనా టోటల్ గా అయితే మీరు ఈ ప్రతిభ బయోటెక్ వాళ్ళ ONBA పద్ధతిలో ఈ ఎరువులు ఆడుకోవటం కానీ స్ప్రేయింగ్స్ కానీ ఇచ్చుకుని ఫాలో అయితే మాత్రం మంచి దిగుబడి తీయొచ్చు? 100% అండి, దానికి డౌటే లేదు. అది మనం కరెక్ట్ గా చేయాలి, టైం టు టైం. అతను చెప్పినట్టు చేస్తే రిజల్ట్ ఈ విధంగా ఉంటది. నేను ఇంకా కొంచెం అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాక ఇంకా కొంచెం మెరుగుపరచాల. మన దగ్గర పుష్కలంగా అందించామంటే దీనికి డబుల్ పండించచ్చు, నా ఆలోచన. టోటల్ గా అయితే మీరు ఫుల్ సాటిస్ఫై? అవును. మీ పక్కన తోటి రైతులు చూసి ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు మనం వాడలేదు అందుకే మాది పోయింది అన్నారు. చెప్పాం మనం 4-5 సార్లు. మనతో పాటు ఇంకొక రైతు ఉన్నాడు, అతను 2 ఎకరాలు తేజ. మన మందులు అసలు వాళ్ళ చెప్పాడు 2 సార్లు కృష్ణారెడ్డి గారు, వాడు వినలేదు. వాళ్ళు ఎకరానికి 15 వస్తే నా 25 వస్తుంది. టోటల్ గా అయితే మీరు సాటిస్ఫై? అవును. మీరు తోటి రైతులు కూడా మంచి సలహా ఇవ్వచ్చు. అవును. ఈ మందులు వాడుకోవటం వల్ల 100% వాడచ్చు. ONBA పద్ధతి 100% కళ్ళు మూసుకొని రైతు సక్సెస్ఫుల్, రైతుకి సక్సెస్ఫుల్ ప్రతిభ బయటకు. ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.